దేశీయంగా బంగారం వెండి రేట్లు మళ్లీ పెరిగాయి. ఇవాళ బంగారం 2000కు పైగా పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.57 వేలకు పైగా ఉంది. ఇక సిల్వర్ కూడా 10,000 వరకు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 2.6 లక్షలు పలుకుతోంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్స్ పై భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం పడింది. దీంతో భారత్ పై అమెరికా విధించిన 50% టారిఫ్ ఇప్పుడు 18% తగ్గనుంది. ఈ ప్రభావంతో సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఇటీవల బంగారం ధరలు ఒక్కసారిగా 2,000 రూపాయలకు మళ్లీ పెరిగింది. ఏంటి కారణాలు ఏంటి? అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్టా, దేశీయ డిమాండ్ వల్ల పెరుగుదల వచ్చిందా? కాదు అంతర్జాతీయ మార్కెట్లే ఎఫెక్ట్. ఈ ఇరాన్ అమెరికా చర్చలకు వస్తాయని చెప్పేసి మొన్న అనడం జరిగింది 3-4 రోజుల కిందట. ఆ 3 రోజుల కిందట జరిగిన తర్వాత ఏం జరగలేదు చర్చలు. ఈ చర్చలు జరగకపోయేటప్పటికి అంటే ఇంకా సఫలీకృతం కాలేదు, ఫైనల్ కాలేదు. ఈ లోపల మళ్ళీ ఒకవేళ ఆయన మళ్ళీ ట్రంప్ మీరు చర్చలకు రాకపోతే మేము యుద్ధానికి రెడీ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో శుక్రవారం రాత్రి పెరగడం జరిగింది. శని ఆదివారం మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు సెలవు కాబట్టి మళ్ళీ ఏదైతే రాత్రి అది కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అవడం జరిగింది. అంటే ఇరాను అమెరికా చర్చలు ఇప్పట్లో అయ్యేటట్టు కనపడట్లేవు. ఒకటి ఏదనంటే యుద్ధం అని అనగానే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అదే న్యూస్ తోటి ఇవాళ మీరు అన్నట్టు ఇప్పుడు 11,000 పైన పెరిగింది సిల్వర్, 11,700 పెరిగింది. ఇది మన ఈ ఎంసెక్స్ లో. కానీ బయటికి దానికి కొంచెం తేడా ఉంటుంది. ఎవరైతే పెరిగింది అంటే చాలా మంది ధరలు చెప్పండి అంటారు. ధరలు చెప్పడానికి మనకు లేదు. ఎందుకోసం అంటే వీటిని మాట్లాడే లోపలనే సెకండ్లలోనే ఈ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటుంది. పాజిటివా, నెగిటివా, న్యూట్రలా అనేది మనం చెప్పగలుగుతాం. పాజిటివ్ పెరుగుతుంది, 12,000 వరకు పెరిగింది సిల్వరు. ఇప్పుడు వీళ్ళు వీడియో విని చూసి వీళ్ళు కొనే టైంకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అది మార్కెట్. అది అందుకని చాలా మంది ఏంటంటే ఉటిని చెప్తున్నారు గోల్డ్ సిల్వర్ ధరలు చెప్పట్లేదు అంటారు. మనం గోల్డ్ సిల్వర్ ధరలు చెప్తాం, ఆ ధరలు ఉండవు అక్కడ. ఎందుకంటే వాళ్ళు చూసి వాళ్ళు అనుకొని ఇది వీడియో పబ్లిష్ అయ్యి వీళ్ళు చూసుకునే టైంకి. అందుకని మనం ఏంటి పెరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే. ఇది అంతర్జాతీయ మార్కెట్లను బట్టి బేస్ అవుతుందని చెప్పడం వరకే. ఇంకా వాళ్ళకి డౌట్ ఉంది అనుకుంటే investing.com లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది. అక్కడ కమోడిటీస్ క్లిక్ చేస్తే అక్కడ ఎంతైతే పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే నిన్నటి మీద వాళ్ళు 5% పెరిగింది, ఇక్కడ కూడా 5% పెరుగుతుంది సిల్వర్. అక్కడ గోల్డ్ 1 పాయింట్ ప్లస్ పెరిగింది, ఇక్కడ కూడా గోల్డ్ 1 పాయింట్ ప్లస్ పెరుగుతుంది. ఇప్పుడు సుమారు 2,000 దాకా గోల్డ్ పెరగడం జరిగింది, 12,000 దాకా సుమారుగా సిల్వర్. ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఇలాగే ఇంకా పెరుగుతూనే ఉంటుందా? ఇంకా పెరిగే అవకాశం ఉందా? లేవు పెరగటం తగ్గటం డైలీ జరుగుతూ ఉంటుంది తప్ప ఓవరాల్ గా బాగా పెరగటాలు బాగా తగ్గటాలు ఉండే క్వశ్చన్ లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ఇరాన్ ఒకటే ఉంది. ఇప్పుడు ఇక అమెరికా వాళ్ళు ఇరాన్ అమెరికా చర్చలు అయిపోతే ఇక అమెరికా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. ప్రపంచ దేశాలన్నీ ఇక గోల్డ్ సిల్వర్ మీద పెద్ద పట్టించుకోరు. ఒకటి ఈవెంట్స్ లేవు. ట్రంప్ ఎవరైతే ఉందో అన్ని డీల్స్ చేసేసుకుంటుండే. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం అయిపోయినాయి. మనమే పెండింగ్ లో ఉండే ఒక 1 ఇయర్ నుంచి. మంది కూడా క్లియర్ అయిపోయింది. ఇంకేమన్నా 1-2 ఉంటాయి. అయితే ఈ మధ్య మళ్ళీ మొన్న శుక్రవారం రోజు ఏం జరిగింది అంటే ఈ రష్యా ఉక్రెయిన్ మళ్ళీ దాడులు జరగడం. అంటే ముందు ఒప్పందాలు జరుగుతాయనేది ఒక న్యూస్ ఉండే గురువారం. మళ్ళీ శుక్రవారానికి వచ్చేటప్పటికి రష్యా సైనిక నిఘా సంస్థ ఆయన డిప్యూటీ చీఫ్ పై కాల్పులు జరిపారు ఉక్రెయిన్ వాళ్ళు. వెంబటే మళ్ళీ ఇప్పుడు రష్యాను ఉక్రెయిన్ చర్చలు లేవు ఇక. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదో కాల్పులు చేశారని చెప్పేసి వీళ్ళు ఆరోపించడం, మళ్ళీ ఉక్రెయిన్ వాళ్ళు చర్చలకి రాకపోవటం, దాంతో మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి రావడం. ఇప్పుడు సిల్వర్ రేట్ కేజీ 2.6 lakhs కి వచ్చింది కదా. అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ సిల్వర్ రేట్ పై ఎంత ఎఫెక్ట్ చూపిస్తోంది? కామన్ గా ఇప్పుడు ఒక దగ్గరగా స్టేబిలిటీ ఉంటది. అంటే రోజు డైలీ వాలిటాలిటీ ఉంటుంది. ఇప్పుడు 12,000 ప్లస్ లో ఉంది. మళ్ళీ మధ్యలో ఎప్పుడో కొంచెంసేపు అటు ఇటుగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వేరే ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది? అప్పటి మాదిరి బాగా పెరగటాలు కానీ అప్పటి మాదిరి బాగా వాలిటాలిటీ తగ్గటాలు కానీ ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు ఎక్స్పైరీ డేట్లు జరిగినాయో వాలిటాలిటీ ఉందో అక్కడ మొత్తం వాషౌట్లు అయిపోయినాయి. ఏది మార్జిన్ల తోటి.
చరిత్రలో ఇది మూడోసారి. ఒకసారి జరిగింది సత్యం కంప్యూటర్ విషయంలో, మళ్ళీ కరోనా టైంలో క్రూడ్ ఆయిల్ విషయంలో జరిగింది. కాకపోతే సత్యం కంప్యూటర్ విషయంలో పెద్దగా ఇన్వెస్టర్లు ఎఫ్ఎండ్ఓ చేసిన వాళ్ళు లేరు, క్వాంటిటీ తక్కువ ఉంది, వాల్యూమ్ తక్కువ ఉంది, అక్కడ అడ్జస్ట్ అయిపోయింది. అప్పుడు బిల్ కూడా వేయటం జరిగింది కిరీట్ సోమయ్య అని సత్యం కంప్యూటర్ ఇష్యూ టైంలో. మళ్ళీ క్రూడ్ ఆయిల్ టైంకి వచ్చేటప్పటికి అది మైనస్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు బ్రోకర్లు ఎక్కువ శాతం డిఫాల్ట్ అవడం జరిగింది. డిఫాల్ట్ అంటే మైనస్ లోకి వెళ్ళిపోవటం, వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని హరించుకుపోవటం, అంటే తగ్గిపోవటం. అనుకోకుండా గెస్ చేయకుండా ఒక్క సునామీ తోటి కరోనా టైంలో క్రూడ్ ఆయిల్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు, జనవరి 30వ తారీఖు, ఈ 3 రోజుల్లో చాలా మంది ఇప్పుడు అకౌంట్స్ వాష్అవుట్లు అయిపోయినాయి. అందరూ చాలా మంది మాక్సిమం డ్యూస్ వెళ్ళిపోయారు, అంటే బకాయిలు పడిరు. మరి వాళ్ళు ఎలా రికవరీ చేస్తారు, ఏం చేస్తారు? ఆ బ్రోకర్లకు వీళ్ళకి ఎట్లా, వాళ్ళకి కనుక హోల్డింగ్స్ ఉంటున్నో ఆల్రెడీ సిస్టమ్ క్లోజ్ చేసింది. వాళ్ళ డెట్ అప్పు ఏదైతే ఉందో, బకాయి ఉందో, అది క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్స్ట్రా బకాయి పడ్డ వాళ్ళకి మరి ఏం చేస్తారు? వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నారు. ఆఫీస్ కి పిలిపించుకోవటం, వాళ్ళతోటి మెయిల్ పెట్టడం, మెసేజ్ పెట్టడం, కాల్ చేయటం, డిస్కస్ చేయటం జరుగుతూ ఉంది. మరి అవి ఎక్కడ జరుగుతాయి, ఏం జరుగుతుంది అనేది చరిత్రలో ఇదొకటి. ఇకపోతే ఇప్పుడు ఈ ట్రంప్ ఇక ఏం లేదుగా, అంటే ఈవెంట్స్ లేవు. ఫెడరల్ రిజర్వ్ ఏదైతే పావెల్ ని మార్చడం, కెవిన్ వర్ష్ ని సెలెక్ట్ చేయడం అనేది అఫీషియల్ గా ఆయన అనౌన్స్ చేయడం, అది సెనెట్ లో అప్రూవల్ కావటం, మళ్ళీ ఇప్పుడు ఆయన ఏదైతే ఉందో ఇంకేం లేదు ఇక మనకి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ సుంకాలు టారిఫ్ల మీద అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఆ డెసిషన్ కూడా ఇంకేం లేదు ఇక. అది ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్ గా ఎక్కడో దగ్గర వాళ్ళు మామూలు ఫేవర్ న్యూస్ ఇస్తారో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ట్రేడ్ డీల్స్ జరిగిపోతున్నాయి. ఎప్పుడైతే ట్రేడ్ డీల్స్ జరిగిపోతున్నాయో ప్రపంచ దేశాలన్నీ కూడా అవునండి ఇంకా ట్రేడ్ డీల్ జరిగిపోయింది అన్నారు అనుకోండి, ఇక సుప్రీంకోర్టు కూడా ఏం జడ్జిమెంట్ ఇయ్యదు. మీరు సామరస్యంగా అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్ చేసుకుంటున్నప్పుడు ఇంకా నాతో పని లేదు అన్నట్టుగా అనవచ్చు కూడా. అది ఇంకా అనౌన్స్ చేయలేదు, చేయొచ్చు ఏ టైం. అంటే ఇప్పుడు అమెరికా టారిఫ్ 50% నుంచి 18% తగ్గింది కదా, అంటే భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ డీల్ వల్ల ఏ రంగాల షేర్లు ఎక్కువగా లాభం అవకాశం ఉంది? రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఇక మనం అదే డిస్కషన్. ఈ గోల్డ్ సిల్వర్ ఇక ఇంట్రాడే చేసే వాళ్ళకి ఓకే. ఇంకొకటి గోల్డ్ సిల్వర్ అవేర్నెస్ వచ్చేసింది. అంటే ఓహో ఇది ఇలా పెరుగుతుంటది, ఇలా తగ్గుతుంటది అని అందరికి తెలిసిపోయింది. ఏమి చేయరు ఇప్పుడు, జనాలందరికీ అలర్ట్ అయిపోయినరు. పెరిగింది అమ్మేస్తారు, తగ్గింది కొనుక్కుంటారు. గోల్డ్ సిల్వర్ లో అవేర్నెస్ వచ్చేసింది, జనాలకు ఒక ఐడియా వచ్చేసింది. పెరిగింది అమ్మేస్తారు, తగ్గింది మళ్ళీ వెయిట్ చేస్తారు తగ్గడం కోసం, రెడీగా పెట్టుకుంటారు. అప్పటి మాదిరి ఇంకా పెరుగుతుందనో, ఇంకా తగ్గుతుంది అనేది ఆలోచించే ఆ అవకాశం ఇప్పుడు మార్కెట్ లేదు. ఎందుకు అంటే చిన్నపాటి కిలో సిల్వర్ కొనుక్కున్న వాళ్ళు 100 గ్రాములు అంటే 50 గ్రాములు 100 గ్రాములు గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా మారిపోయినరు. ఏం లేదు, ఇది రోజు పెరుగుతూనే ఉంటది, తగ్గుతూనే ఉంటది, పెరిగితే అమ్మాలి, తగ్గితే కొనాలి అని ఒక అవగాహనకు వచ్చారు. ఇక నెక్స్ట్ షేర్ మార్కెట్ లోకి వచ్చేటప్పటికి చాలా గుడ్ న్యూస్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 18% ఏదైతే సుంకాలు టారిఫ్లు జరిగినాయో అవన్నీ ఇంకొక వారంలో ఫైనల్ అయిపోతాయి. ఇంకేమైనా కొన్ని మిగిలిపోయినాయి ఉంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అప్పుడు మనకి ఓకే, ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ మనం మామూలు కాదు. ఒక విధంగా ఏంటంటే మనం ఎక్స్పోర్ట్స్ పెరుగుతాం, ఎక్స్పోర్ట్స్ పెరిగితే మనకి లాభం, అమెరికాకి కూడా లాభం. ఎందుకంటే ఇప్పుడు సుంకం తగ్గించినాక మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తాం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ తగ్గడం, అంటే కొనుక్కునే వాళ్ళు తక్కువలో దొరుకుతాయి. మనం 50% మనం ఎక్స్పోర్ట్ చేయలేదు, అక్కడ కూడా కొనుక్కునే వాళ్ళకి ధరలు పెరుగుతాయి. అంటే అమెరికా వాళ్ళకి లాభం, మనకి లాభం, రెండు ఇండియా అమెరికాకి. రెండోది మనం ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఇప్పుడు అమెరికాకే కాదు, ఈ సంవత్సర కాలం నుంచి మనం ఏం చేసినాం, వేరే దేశాలతో కూడా ప్రపంచ దేశాలు వేరే ఏవైతే అవన్నిటితో టైఅప్ పెట్టుకున్నాం. అంటే మాక్సిమం ఈ టైఅప్లు పెట్టుకుంటే వాళ్ళకి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు యూరోపియన్ దేశాలకని, ఇరాన్ కని, ఇంకా వేరే ఏవైతే కంట్రీస్ అంతకుముందు సంవత్సరం నుంచి మనం ఏదైతే డీల్స్ కుదుర్చుకున్నామో, అంటే మనం ఎక్స్పోర్ట్స్ ఎంత చేయాలి, అమెరికాకి చేయాలి, వాళ్ళకి చేయాలి. అంటే ఎంత పెరగాలి మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మామూలుగా పెరగదు, అదొకటి. ఎంప్లాయ్మెంట్ కూడా మామూలుగా పెరగదు. ఎందుకోసం అంటే మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేయాలంటే వాళ్ళు ఇండస్ట్రీస్ ఏవైతే ఎక్స్పాన్షన్ చేయాలి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే షిఫ్ట్లు ఎక్కువ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ కి చేయాలి, అంటే ఓవర్ టైం ఇవ్వాలి. అంటే ఎంప్లాయ్మెంట్ కి బెనిఫిట్, ఎక్స్పోర్ట్స్ బెనిఫిట్, మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఫారిన్ కరెన్సీ ఎప్పుడైతే బాగా వస్తుందో ఎఫ్ఐఏలు బయింగ్ లోకి వచ్చేసారు ఆల్రెడీ. మళ్ళీ ఫారిన్ కరెన్సీ మనకి బాగా వస్తే మన రూపీ బలోపేతం అవటం, మన రూపీ అక్కడ అమెరికాలో డాలర్ స్ట్రాంగ్ అవ్వచ్చు, అవని అవ్వకపోయి మన రూపీ మాత్రం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ వీటితోటి ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ బాగా తగ్గిపోద్ది. ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ పెంచడం జరుగుతుందో జీడిపి పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది,
స్మాల్ స్కేల్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో రిజల్ట్స్ బాగా వస్తాయి. షేర్ మార్కెట్ ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా పాజిటివ్ లోనే వెళ్ళిపోయే అవకాశాలు. ఈ సంవత్సరం 2026 ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పటి వరకు ఎవరైతే ట్రేడింగ్ చేసిర్రో, అంటే 1 year నుంచి ఏం జరిగింది, షేర్ మార్కెట్ డౌన్ అయ్యేటప్పటికి గోల్డ్ సిల్వర్ కి స్విచ్ ఓవర్ అయ్యారు. అంటే ఇప్పుడు గోల్డ్ స్టాక్స్ రెండిట్లో ఒకేసారి పెట్టుబడి పెట్టాలంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారు? ఈక్విటీని ఇప్పుడు 2026 ఇన్వెస్ట్మెంట్ కి, అంటే మంచి కంపెనీని చూసుకోవాలి. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకొక వారం అయిపోతే మొత్తం థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం, మార్చి 1 అయిపోతే మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి ఏప్రిల్ కి. అందుకని షేర్ మార్కెట్ ఓకే. ఎక్స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఏ కంపెనీలకు బెనిఫిట్ ఉంటుందో ఆ సెక్టార్ మొత్తం 2026 షేర్ మార్కెట్ పాజిటివ్. ఇక గోల్డ్ సిల్వర్ చేసే వాళ్ళకి ఏం లేదు, సింపుల్ గా పెరిగింది అమ్మటం, తగ్గింది కొనుక్కోవటం. ఇప్పుడు మార్జిన్ బాగా పెంచడం జరిగింది ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో. అందుకని ఎక్కువ శాతం ఏంటంటే నా సూచన ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే గోల్డ్ సిల్వర్ లో చేస్తారో వాళ్ళు ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు, డిజిటల్ లో కొనుక్కోవచ్చు. రోజు ఒక 400 రూపాయలు పెడితే ఒక గోల్డ్ ఈటీఎఫ్, ఒక సిల్వర్ ఈటీఎఫ్ వస్తుంది. లేదు ఇప్పుడు ఇక్కడ కిలో సిల్వర్ కొనాలంటే సుమారు 2 లక్షల దాకా కట్టాలి. ఇప్పుడు 2,62,000 ఉంది వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న లోపలనే 2,000 పెరిగింది. అది సిల్వర్ 12,660 అయింది. మనం 10,000 అప్పుడు అనుకుంటే ఇప్పుడు అంటే 5-10 నిమిషాల్లోనే ఒక 2,000 రూపాయలు అంటే పాజిటివ్ గోల్డ్ పెరుగుతూనే వచ్చింది. అంటే ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ మార్జిన్ కట్టి 2 లక్షలు, ఇప్పుడు 1,70,000 వరకు మార్జిన్ అడుగుతుంది. ఇంకో 20-30 ఎక్స్ట్రా కట్టాలి. ఎందుకంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా సిస్టమ్ కట్ చేయకుండా ఉండాలంటే 2 లక్షలు ఉండాలి. 2,60,000కి 2 లక్షలు పెట్టి చేసే బదులు ఇక్కడ చేసే బదులు చాలా మంది ఎలా అయినరు డైవర్ట్ 2 లక్షలు పెట్టేసి మార్కెట్ లోనే ఎంత వస్తే అంత సిల్వర్ కొనేసి స్టాక్ పెడతారు. స్టాక్ పెట్టి ఇప్పుడు పెరుగుతుంది కదా, ఇంకేం కాదు. పెరిగిన తర్వాత ఎప్పుడు అంటే వాళ్ళకు 10%, 15%. అంటే జనాలు అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే బ్యాంక్ లోనో, పోస్ట్ ఆఫీస్ లోనో, ప్రావిడెంట్ ఫండ్ అందులో కూడా విత్డ్రా చేస్తుర్రు. అంటే అంతకుముందు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, విత్డ్రా చేయటం, దాన్ని క్లోజ్ చేయటం. పిఎఫ్ ఉంది అనుకో, దాన్ని విత్డ్రా చేయటం, దాంట్లో పార్షియల్ గా విత్డ్రా చేయటం. పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయి, దాంట్లో విత్డ్రా చేయటం. ఎవరికైనా బయట అప్లికేషన్ ఉంటే అవి రిసీవ్ చేసుకోవటం, రికవరీ అంటే నాకు ఇచ్చే బాబు నాకు అవసరం ఉందని చెప్పడం. ఇట్లా ఇవన్నీ కలెక్ట్ చేసి ఏం చేస్తున్నారు, మళ్ళీ తీసుకుపోయి సిల్వర్ లో కొనుక్కోవటం, ఫిజికల్ గా కొనుక్కొని స్టాక్ పెట్టుకోవటం, పెరిగినప్పుడు ఎగ్జిట్ అయిపోవటం. ఇప్పుడు ఎలా ఉందంటే హైదరాబాద్ మార్కెట్ మొత్తం కూడా ఇప్పుడు రాబోయే 3 నుంచి 6 నెలల్లో గోల్డ్ ప్రైసెస్ మరి స్టాక్ మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతోంది? అంటే మీ గెస్ ఏంటి? ఇన్వెస్టర్స్ ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? షేర్ మార్కెటే గోల్డ్ సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే మన షేర్ మార్కెట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, షేర్ మార్కెట్ అంటే ఒక 5,000 కంపెనీలు ఉంటాయి. వాటిలో మంచి చెడు, ఎక్స్పోర్ట్స్, ఆర్డర్స్, ఫండమెంటల్స్, బ్యాలెన్స్ షీట్లు, టెక్నికల్స్, ఎంటర్, ఎగ్జిట్, ఓ పెద్ద తతంగం. దానికి బుర్రంతా చించాలనుకుంటారు. అదే గోల్డ్ సిల్వర్ కి ఏం లేదు, పెరిగిందా తగ్గిందా ఒక అంటే నేను మీకు సింపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మన వీడియోనే వినే వాళ్ళు ఉంటారు. ఓకే పెరుగుతుంది అనగానే కొనుక్కుంటారు. కొంచెం వచ్చింది అంటే ఈ బ్యాంకు డిపాజిట్లు వీటికంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చాలు అంటే ఏంది, నెలకు ఒక 4%, 5%, 3% వర్కౌట్ అవుతుంది. ఎగ్జిట్ మళ్ళీ వెయిట్ చేయటం, అంటే ఫండ్స్ దగ్గర పెట్టుకోవటం, బాటంకి వచ్చాడు అంటే తగినప్పుడు వెయిట్ చేయటం. తగినప్పుడు ఇంకా మెయిన్ ఒక బెనిఫిట్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ లో ఎప్పుడైతే నువ్వు పెరిగిందని కొన్నావు అంటే కొన్నారు అనుకోండి, ఒకవేళ తగ్గినా ఏం కాదు. ఎందుకంటే మళ్ళీ టెంపరీనే మళ్ళీ నీ రేట్ వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం హైలో కొనుక్కున్న ఫీలింగ్ తప్ప మళ్ళీ పెరుగుతుంది ఎప్పుడో ఒకసారి. సపోజ్ అమ్మేసినాం మనం, ఉదాహరణకి మన దగ్గర ఉంది లాభం వచ్చిందని అమ్మేసినా కూడా ఇంకా బాగా పెరిగింది అనుకో, ఏముంది బాధపడక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో తగ్గుతుంది. ఈ గోల్డ్ సిల్వర్ అంతా అంతే, సముద్రం పక్కన అలలు మారే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ మనం ఎక్కడో ఒక దగ్గర ఎంటర్ అయిన తర్వాత, ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిట్ అయినాక మళ్ళీ ఎంటర్ కోసానికి ఏం చేయాలి, ఆపర్చునిటీ కోసం చూసుకోవాలి. ఈ ఆపర్చునిటీలో రోజు కనుక అబ్జర్వ్ చేస్తూ ఉండి రోజు వీడియోలు, రోజు ఇప్పుడు అంటే ఆ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏమున్నాయి, ఒక investing.com ఎనఫ్. ఈ investing.com వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మార్కెట్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే కమోడిటీస్ చూపిస్తుంది. అందులో గోల్డ్, సిల్వర్, కాపర్ అవన్నీ చూపిస్తుంది. ఎంత పెరుగుతుంది ఏం పెరుగుతుంది లైవే చూపిస్తుంటది. అది 23 గంటలు నడుస్తుంది. అది ఏది investing.com. మనం వచ్చి 14 గంటలే అంటే 15 గంటలకు ఒక 5 నిమిషాలు తక్కువ. కాబట్టి ఏం జరుగుతుంది, 23 గంటల్లో ఏం జరుగుతుంది అనేది కనుక ఒక రోజు కనుక వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. ఏది ఓహో పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, ఎందుకు పాజిటివ్. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ భారీ లాభాలు కొనసాగుతుంది కదా, ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. మంచిగా ఇప్పుడు ఇంకా బడ్జెట్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయినాయి. 1 year వరకు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు, నెక్స్ట్ బడ్జెట్ వరకు షేర్ మార్కెట్ కు దోకా లేదు. ఇంకా మనం భయపడేది కూడా లేదు, బాధపడేది అంతకంటే లేదు. ఎందుకు అంటే
ట్రేడ్ డీల్ అనేది ఏదైతే పెద్ద ఈవెంట్ ఉంది, ఒక్కసారిగా మనకి క్లియర్ అయిపోయింది. ఇంకా 3 ఏళ్ల వరకు ట్రంప్ ఉన్నంత వరకు ఈ ట్రేడ్ డీల్ కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది, మన పని ఎక్స్పోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి షేర్ మార్కెట్ ఇప్పుడు మళ్ళీ ఆ టైం హైకి వస్తుంది, ఇంకా పచ్చగా ఉంటది అనమాట. ఇక మామూలుగా ఆలోచించక్కర్లే, వాల్యూ ఉన్న స్టాక్స్ అన్ని కొనుక్కొని ఒక 1 year గనక కళ్ళు మూసుకుంటే, అంటే మల్టీ బ్యాగర్లు అంటాం. మల్టీ బ్యాగర్లు అంటే ఎక్కువ రెట్లు, అంటే సంవత్సరం నుంచి పడిపోయిన మార్కెట్ ఒక్కసారిగా అన్నమాట. అంటే మల్టీ బ్యాగర్లు అయితే అంటే బాటంకి వచ్చిన షేర్లు మంచిగా కొనుక్కుంటే చాలా 2-3 times కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని మల్టీ బ్యాగర్లు అంటాం. థ్యాంక్ యూ సత్యనారాయణ.